ఇప్పుడు మనం కంపైలర్ డిజైన్లో పేజెస్ ఆఫ్ ఏ కంపైలర్లో ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాము. షో ద అవుట్పుట్ జనరేటెడ్ బై ఈచ్ పేజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ సి ప్లస్ డి. సో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. దీన్ని మనం ఏం చేయాలి, పేజెస్ ఆఫ్ ద కంపైలర్లో మనకి చాలా పేజెస్ ఉన్నాయి. సో ఒక్కొక్క పేజ్లో ఈ ఎక్స్ప్రెషన్ అనేది అవుట్పుట్ ఎలా ప్రొడ్యూస్ చేస్తుందో మనం ప్రొడ్యూస్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఈ ఎక్స్ప్రెషన్ మనం ఏం చేస్తాము, లెక్సికల్ ఎనలైజర్కి పాస్ చేస్తాము. సో మనకి పేజెస్ ఆఫ్ ద కంపైలర్లో మనకు ఉన్న పేజెస్ ఏంది, ఫస్ట్ లెక్సికల్ ఎనలైజర్, నెక్స్ట్ సింటాక్స్ ఎనలైజర్, నెక్స్ట్ సిమాంటిక్ ఎనలైజర్, నెక్స్ట్ ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్, నెక్స్ట్ కోడ్ ఆప్టిమైజర్, నెక్స్ట్ కోడ్ జనరేటర్. ఓకే, సో లెక్సికల్ ఎనలైజర్ ఏం చేస్తుందంటే స్ట్రీమ్ ఆఫ్ టోకెన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇక్కడ ఎక్స్ అనేది ఒక వేరియబుల్ ఐడెంటిఫైయర్, ఏ అనేది ఐడెంటిఫైయర్, బి అనేది ఐడెంటిఫైయర్, సి అనేది ఐడెంటిఫైయర్, డి అనేది ఐడెంటిఫైయర్. సో ప్రతి అది ఐడెంటిఫైయర్ అయితే ఒక టోకెన్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఎక్స్ అనేది ఒక ఐడెంటిఫైయర్ కాబట్టి ID1 అని దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనుకుందాము. ఏ అనేది కూడా ఐడెంటిఫైయరే, ID1 అయిపోయింది, ID2 ప్రొడ్యూస్ చేస్తున్నాము. ప్లస్ బి అనేది కూడా ఒక ఐడెంటిఫైయరే, ID3 ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఇంటూ ఇప్పుడు సి ఏమైంది, ID4 ప్లస్ ID5. సో లెక్సికల్ ఎనలైజర్ అంటే సింపుల్గా మనం ఏం చేయాలి, వేరియబుల్స్ కనుక ఉంటే ఐడెంటిఫైర్స్ రాయటమే, కాన్స్టెంట్స్ ఉంటే యాసిడ్స్గా పెట్టేస్తాం. వీటినే మనం ఏమంటామంటే లెక్సికల్ ఎనలైజర్ అనేది స్ట్రీమ్ ఆఫ్ టోకెన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అంటాము. స్ట్రీమ్ ఆఫ్ టోకెన్స్, స్ట్రీమ్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ టోకెన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ టోకెన్స్ని సింటాక్స్ ఎనలైజర్కి పాస్ చేస్తాము. సింటాక్స్ ఎనలైజర్. సో లెక్సికల్ ఎనలైజర్ అనేది ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని టోకెన్స్ కింద ప్రొడ్యూస్ చేస్తుంది. సింటాక్స్ ఎనలైజర్ ఏం చేస్తుందంటే ఆ టోకెన్స్ యొక్క సింటాక్సెస్ కరెక్టో కాదో చెక్ చేస్తుంది. సింటాక్స్ కనుక కరెక్ట్ అయితే ఇట్ ప్రొడ్యూసెస్ ద సింటాక్స్ ట్రీ ఆర్ పార్స్ ట్రీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ మనం పార్స్ ట్రీ ప్రొడ్యూస్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ ఎక్స్ప్రెషన్స్ ఇవాల్యుయేట్ చేయాలి. సో ఇవాల్యుయేట్ చేసేటప్పుడు మనం ప్రియారిటీ యూజ్ చేస్తాము. ఇక్కడ మనకి పెరాంథసిస్కి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది స్టార్ కన్నా, కాబట్టి మనం ఫస్ట్ ఈ పెరాంథసిస్లో ఉన్న ఎక్స్ప్రెషన్ ఇవాల్యుయేట్ చేస్తాము, తర్వాత ఈ పెరాంథసిస్లో ఉన్న ఎక్స్ప్రెషన్ ఇవాల్యుయేట్ చేస్తాము, తర్వాత రెండింటి మధ్యలో మల్టిప్లికేషన్ చేస్తాము, ఆ రిజల్ట్ని ID1కి అసైన్ చేస్తాము. సో ఫస్ట్ ఇది పర్ఫామ్ చేయండి. సో ఫస్ట్ ఏం చేయాలి, ID2 ID3. ఇక్కడ ఎక్స్ప్రెషన్ మనం ఒక పార్సీ రాసేటప్పుడు ఆల్వేస్ ఇంటర్నల్ నోడ్ అంటే పేరెంట్ నోడ్ ఏమైందంటే ఆపరేటర్ అయింది. వేరియాస్ లీఫ్ నోడ్స్ ఏమవుతాయి, ఇలా వేరియబుల్స్ అవ్వచ్చు, లేదంటే కాన్స్టెంట్స్ అవ్వచ్చు, అవుతాయి. ఓకే, ఇక్కడ మనకి కాన్స్టెంట్స్ ఏం లేవు. సో ఆల్వేస్ పేరెంట్ నోడ్ అంటే ఆపరేటర్. సో ప్లస్ ID2 ప్లస్ ID3. తర్వాత ఇంకొక ఎక్స్ప్రెషన్ ఉంది, దాన్ని వాల్యుయేట్ చేద్దాం. సో ప్లస్ ID4 ID5. ఈ రెండింటి మధ్యలో ఏం చేయాలి, స్టార్ చేయాలి. సో స్టార్ పర్ఫామ్ చేద్దాం. ఇప్పుడు ఆ రిజల్ట్ దేనికి అసైన్ చేయాలి, ID1కి అసైన్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఇంటర్నల్ నోడ్ ఏంది, ఈజ్ ఈక్వల్ టు బికాస్ ఆపరేటర్ ఈజ్ ద ఇంటర్నల్ నోడ్. దేనికి అసైన్ చేయాలి, ఈ రిజల్ట్ మొత్తాన్ని ఏం చేయాలి, ID1కి అసైన్ చేయాలి. సో దీన్ని మనం ఏమంటాము, పార్స్ ట్రీ అంటాము. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే సిమాంటిక్ ఎనలైజర్కి పాస్ చేస్తాం. సిమాంటిక్ ఎనలైజర్ ఏం చేస్తుందంటే సిమాంటిక్ చెక్ చేస్తుంది. సిమాంటిక్స్ అంటే ఏంది, మీనింగ్ కరెక్టా కాదా అని చెప్పి చెక్ చేస్తుంది. అది మేజర్గా మనకి ఇటువంటి ప్రాబ్లమ్స్లో ఎప్పుడు యూజ్ అవుతుందంటే కాన్స్టెంట్స్ కనుక ఉంటే టైప్ కన్వర్షన్ చేయడానికి యూజ్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి ఎటువంటి కాన్స్టెంట్స్ లేవు, అన్ని ఐడెంటిఫైడ్సే ఉంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ కరెక్ట్ పార్స్ ట్రీ ఓన్లీ. సో సిమాంటిక్ ఎనలైజర్ ఆల్సో ప్రొడ్యూసెస్ పార్స్ ట్రీ. సిమాంటిక్ ఎనలైజర్ అనేది కరెక్ట్ పార్స్ ట్రీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ కరెక్ట్ పార్స్ ట్రీ అంటే ఈ పార్స్ ట్రీయే, దీన్నే మీరు ఇంకొకసారి డ్రా చేయాలి. దెర్ ఈజ్ నో డిఫరెన్స్ హియర్. ఇక్కడ మనకి కాన్స్టెంట్స్ కనుక లేకపోతే ఈ పార్స్ ట్రీకి ఎటువంటి డిఫరెన్స్ లేదు. కాన్స్టెంట్స్ కనుక ఉంటే మనం టైప్ చెక్ యూజ్ చేసి టైప్ కన్వర్షన్ చేయాలి. ఓకే, సో అయిపోయింది. ఇక్కడ నాకు స్పేస్ లేదు, అందుకని నేను దీన్ని ఎరేజ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, ఈ పార్స్ ట్రీని మనం ఏం చేయాలి, ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్కి పాస్ చేయాలి. ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్ ఏం చేస్తుందంటే ఇంటర్మీడియట్ కోడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది.
సో అది దాని యొక్క వేరియబుల్స్ని స్టోర్ చేయడానికి సమ్ టెంపరీ వేరియబుల్స్ని యూజ్ చేస్తుంది. ఇక్కడ మనకి ఫస్ట్ ఏ వేరియబుల్ ఉంది, ID2 ప్లస్ ID3 ఉంది. దాని రిజల్ట్ని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు, T1 అనే ఒక వేరియబుల్లో. సో వీ కెన్ రైట్ దిస్ యాజ్ T1 ఈక్వల్ టు ID2 ప్లస్ ID3. అదేవిధంగా ఇక్కడ ఇంకో ఎక్స్ప్రెషన్ ఉంది, ID4 ప్లస్ ID5. ID4 ప్లస్ ID5 ఏం చేద్దామంటే ఇంకొక టెంపరీ వేరియబుల్లో స్టోర్ చేద్దాం. లెట్ ద టెంపరీ వేరియబుల్ ఈజ్ T2. ఇప్పుడు తర్వాత దీని యొక్క రిజల్ట్ని పర్ఫామ్ చేయాలి. దీని రిజల్ట్ T1లో ఉంది, దీని రిజల్ట్ T2లో ఉంది. కాబట్టి ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి? మల్టిప్లికేషన్ పర్ఫామ్ చేయాలి. ఇప్పుడు దాన్ని T3 అనే వేరియబుల్లో స్టోర్ చేద్దాం. ఇప్పుడు T3లో ఉన్నది ఏం చేయాలి? ID1లో స్టోర్ చేయాలి. సో T3లో ఉన్నది ID1లో స్టోర్ చేసాం. దీన్ని మనం ఏమంటామంటే ఇంటర్మీడియట్ కోడ్ అంటాము. ఇంటర్మీడియట్ కోడ్ అంటాము. సో ఇంటర్మీడియట్ కోడ్ అంటే సమ్ టెంపరీ వేరియబుల్స్లో మనం డేటాని మనం స్టోర్ చేస్తాము. మ్యాక్సిమం 3 అడ్రసెస్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఒకటి ఉంది 2 3, 1 2 3, 1 2 3, ఇక్కడ 2 ఉంది. 3 కన్నా తక్కువనే పర్వాలా, మ్యాక్సిమం 3 అడ్రసెస్ యూజ్ చేస్తాం ఇంటర్మీడియట్ కోడ్లో. ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే కోడ్ ఆప్టిమైజర్కి పాస్ చేస్తాం. కోడ్ ఆప్టిమైజర్ ఏం చేస్తుందంటే ఆ కోడ్ని ఆప్టిమైజ్ చేస్తుంది. అంటే ఏమైనా రిడెండెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అనుకోండి, ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఎలిమినేట్ చేస్తుంది. ఫస్ట్ 2 ఇన్స్ట్రక్షన్స్లో ఎటువంటి రిడెండెంట్ ఇన్స్ట్రక్షన్ లేదు, ఎటువంటి ఎక్స్ట్రా లేదు. వేరియాస్ మనం నెక్స్ట్ 2ని మనం ఏం చేయొచ్చు, నెక్స్ట్ 2లో ఏం చేస్తున్నాము, T1 T2ని T3లో స్టోర్ చేస్తున్నాము, తర్వాత T3ని ID1లో స్టోర్ చేస్తున్నాం. మనం దాని బదులు డైరెక్ట్గా ఏం చేయొచ్చు, ID1లో T1 T2 పెట్టేసేయచ్చు, అంటే T3ని మనం రిమూవ్ చేసేయచ్చు. సో అలా మనం చేయొచ్చు. సో కాబట్టి ఫస్ట్ ఏంది T1 ఈక్వల్ టు ID2 ప్లస్ ID3. సో సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఏంది TD2 ఈక్వల్ టు ID4 ప్లస్ ID5. సో నెక్స్ట్ ఏంది ID1లో డైరెక్ట్గా T1 స్టార్ T2ని స్టోర్ చేయొచ్చు. ID1లో డైరెక్ట్గా T1 స్టార్ T2ని స్టోర్ చేస్తే సరిపోతుంది. సో దీన్ని మనం ఏమంటామంటే ఆప్టిమైజ్డ్ ఇంటర్మీడియట్ కోడ్ అంటాము. ఆర్ ఆప్టిమైజ్డ్ కోడ్ అంటాము. సో ప్రీవియస్గా మనకి ఎన్ని ఇన్స్ట్రక్షన్ ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి. ఇప్పుడు 4 ఇన్స్ట్రక్షన్స్ కాస్త మనం ఏం చేసాము, 3 ఇన్స్ట్రక్షన్స్ కింద రిడ్యూస్ చేసాము. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కోడ్ ఆప్టిమైజర్. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తామంటే కోడ్ జనరేటర్కి పాస్ చేస్తాం. కోడ్ జనరేటర్ ఏంటంటే అసెంబ్లీ కోడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి నేను ఈ పోర్షన్ని అరేంజ్ చేస్తున్నాను. అసెంబ్లీ కోడ్ జనరేట్ చేస్తుంది. అసెంబ్లీ కోడ్ అంటే ఏంది, మేజర్గా అది లోడ్ ఇన్స్ట్రక్షన్ యూజ్ చేస్తుంది, స్టోర్ ఇన్స్ట్రక్షన్ యూజ్ చేస్తుంది, తర్వాత ఏమైనా అర్థమెటిక్ ఆపరేషన్స్ ఉంటే యాడ్, మల్టిప్లికేషన్ అట్లా యూజ్ చేస్తుంది. లోడ్ అంటే ఏంటంటే లోడ్ మెమోరీ టు ద రిజిస్టర్. స్టోర్ అంటే ఏంది, స్టోర్ ద కంటెంట్ ఆఫ్ ద రిజిస్టర్ ఇన్ టు ద మెమోరీ. సో ఫస్ట్ చూద్దాం, ఇక్కడ ఏముంది ID2 ఉంది. ID2ని మనం ఏం చేయాలి అంటే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ కోడ్ జనరేటర్ అవుట్పుట్. లోడ్ ఇక్కడ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ ఏం లేదు కాబట్టి LD రాయొచ్చు. సో LD ID2ని ఏం చేద్దాము, లోడ్ మెమోరీ ఇంటూ ద రిజిస్టర్. సో ID2లో ఉన్న కంటెంట్ని R1లో స్టోర్ చేద్దాం. సో ID2 కంటెంట్ ఈజ్ అవైలబుల్ ఇన్ R1 రిజిస్టర్. తర్వాత ఏం చేయాలి, R1ని ID3ని మధ్యలో యాడ్ పర్ఫామ్ చేయాలి. సో యాడ్ R1ని యాడ్ చేద్దాము, దేంతో చేద్దాము, ID3తో యాడ్ చేద్దాము. ఆ రిజల్ట్ని ఎందులో స్టోర్ చేద్దాము, అగైన్ R1లో స్టోర్ చేద్దాం. అంటే ఈ ఇన్స్ట్రక్షన్ యొక్క రిజల్ట్ మొత్తం ఎందులో ఉంది, మనకి R1లో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ లోడ్ ID5లో ఉన్న కంటెంట్ని సెకండ్ రిజిస్టర్లో స్టోర్ చేద్దాం. ID5 సెకండ్ రిజిస్టర్ ఏంది, R1 అయిపోయింది కాబట్టి R2. ఇప్పుడు మనకి ID5 యొక్క కంటెంట్ ఎందులో ఉంది, R2లో ఉంది. ఇప్పుడు తర్వాత ఇక్కడ ఏం ఆపరేషన్ ఉంది, ఎడిషన్ ఆపరేషన్ ఉంది, యాడ్. సో R2లోనే స్టోర్ చేద్దాము. దేన్ని యాడ్ చేయాలి, ID2ని యాడ్ చేయాలి. తర్వాత ID5 యొక్క కంటెంట్ ఎక్కడుంది, సో ఇనిషియల్గా ID2ని లోడ్ చేసాము. సో కాబట్టి ఇక్కడ ID4ని లోడ్ చేద్దాం. సో R2, ID5. సో R2 అంటే ఏంది, ID4లో ఉన్న కంటెంట్, ఈ ID5లో ఉన్న కంటెంట్ స్టోర్ చేస్తే R2లోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనకి ఇన్స్ట్రక్షన్ యొక్క రిజల్ట్ అనేది R1లో ఉంది, ఈ ఇన్స్ట్రక్షన్ యొక్క రిజల్ట్ R2లో ఉంది. సో తర్వాత మనం ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. సో వేటిని మల్టిప్లై చేయాలి, T1 T2ని మల్టిప్లై చేయాలి. T1 అంటే ఏంది, R1, T2 అంటే R2. సో ఆ రిజల్ట్ని ఏం చేద్దాము, R1లో స్టోర్ చేద్దాం. సో ఇప్పుడు మనకి T1 స్టార్ T2 రిజల్ట్ అనేది R1లో ఉంది. ఇప్పుడు మనకి R1లో ఉన్నది ఏం చేయాలి, LD1లోకి స్టోర్ చేయాలి. సో స్టోర్ రిజిస్టర్ ఇంటూ ద మెమోరీ.
R1లో ఉన్నది ID1లో స్టోర్ చేద్దాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ అసెంబ్లీ కోడ్. దిస్ ఈజ్ నథింగ్ బట్ అసెంబ్లీ కోడ్. సో ఇవి మనకి పేజెస్ ఆఫ్ ద కంపైలర్. ఒక ప్రాబ్లం ఇస్తారు, ఇట్లా మనం 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ప్లీజ్ లైక్ ద వీడియో, subscribe to the channel as well as share the channel with your friends. Thanks for watching.